విజన్ ఇండి ఫౌండేషన్కి స్వాగతం. సునీతారెడ్డి గారు హైటెక్ సిటీ గచ్చిబౌలిలో ఉంటారు మేడం వాళ్ళు. ప్రతి నెల అమావాస్యకి వాళ్ళ పెద్దవాళ్ళ పేరు మీద మన అనాథాశ్రమంలో ప్రతి అమావాస్యకు కూడా మన ఆశ్రమంలో వాళ్ళ పెద్దవాళ్ళు అందరూ కాలం చేసిన పెద్దవాళ్ళు పితృదేవతలు అందరి పేరు మీద మన ఆశ్రమంలో ఎవ్రీ మంత్ అమావాస్యకి భోజనాలు పెడతా ఉంటారు. వాళ్ళ అబ్బాయి సాంబశివహారెడ్డి, వాళ్ళ పాప వీళ్ళందరూ కూడా మన అనాథాశ్రమానికి ఎవ్రీ మంత్ వాళ్ళు మనకి భోజనాలు పెడతా ఉంటారు. అలాగే ఈరోజు ఏంటంటే పాపం మేడం వాళ్ళు కూడా రావడం కుదరలేదు, మీకు తెలుసు. ఇప్పుడు కూడా మేడం వాళ్ళు రారు, అయినా కూడా వాళ్ళ పేరు మీద మనం భోజనం పెట్టడం జరిగింది. పెద్దవాళ్ళందరూ కూడా మీకు ఆశీర్వాదం ఉంటుందమ్మా. ఎందుకంటే ఈ అనాథాశ్రమానికి ఇప్పుడు మీ ఇంట్లో ఏ కార్యక్రమం ఏదైనా కూడా మన ఆశ్రమంలో భోజనం పెడతా ఉంటారు. అలాగే వాళ్ళ పేర్లు ఏంటనేది మన శ్రీపతి గారు చెప్తా ఉంటారు. మునుగోల గోత్రం చింతల లక్ష్మారెడ్డి గారు మేడం గారి మామయ్య, చింతల కౌసల్యాదేవి గారు మేడం వాళ్ళ అత్తగారు, చింతల మహేశ్వర్ రెడ్డి గారు మేడం వాళ్ళ భర్త. ఈ యొక్క వంశానికి సంబంధించిన పితృదేవతలు ఎన్ని తరాలదైనా ఈ యొక్క పితృదేవతలందరూ ఆత్మలు ముక్తి పొంది మోక్షాన్ని పొంది దైవ సన్నిధికి చేరుకోవాలి, అలాగే శాంతపడాలని అనుకుంటున్నాం. ఈ వంశం ఏ రకములైన చెడు కర్మలు ఉన్నా తొలగిపోవాలి, చెడు అంతా తొలగిపోయి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాము. ఆ దైవ దీవెన, దైవశక్తి, దైవ రక్షణ, ఈ యొక్క పితృదేవతల ఆశీర్వాదము సమస్తము అన్ని విధాల ఆ ఆశీర్వాదాలు పొంది ఈ వంశం అంతా అభివృద్ధి చెంది అన్ని విధాల ముందుకు జరగాలని కోరుకుంటూ ఈ దైవ కరుణ, దైవ కటాక్షము శాశ్వతంగా ఈ యొక్క కుటుంబానికి, ఈ యొక్క వంశానికి ఉండాలి. ఈ పితృదేవతల ఆశీర్వాదం కూడా ఉండాలి. మా యొక్క ఆశీర్వాదం కూడా ఈ యొక్క వంశానికి, కుటుంబానికి ఎల్లవేళలా ఉంటుంది. ఈ విజన్ ఇండియా, ఈ కుటుంబం, వంశం ఎప్పుడూ శాశ్వతంగా పచ్చంగా ఉండాలని విజన్ ఇండియా ఫౌండేషన్ కోరుకుంటుంది. వాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా అమ్మ మీకు ఆశీర్వాదం ఉంటుందమ్మా, కంపల్సరీ తప్పకుండా. ఎందుకంటే మీరు చేసి పుణ్య కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మన అనాథాశ్రమానికి అది చాలామందికి మీరు సేవ చేస్తూ ఉన్నారు, చాలామందికి హెల్ప్ చేస్తూ ఉన్నారు. అది భగవంతుడు కంపల్సరీ మీ పిల్లలకి బ్లెస్సింగ్స్ ఉంటుంది. అలాగే సార్ బ్లెస్సింగ్స్ కూడా మీకు పైనుంచి ఉంటుంది. అలాగే మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మన విజన్ ఇండియా ఫౌండేషన్ మీరు నుండి నీరులో ఆరోగ్యం ఉండాలని చెప్పేసి భగవంతుడి దగ్గర కోరుతున్నాము. దయచేసి అలాగే ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నమస్తే. ఇష్టంగా గుండెలపై తన్నించుకుంటాడు, కష్టాన్ని తను మోస్తూ నిన్ను పెంచుకుంటాడు. తను చేరని తీరాలే నిన్ను చేర్చాలనుకుంటాడు. తనకందని ఆనందం నీకందితే చాలనుకుంటాడు. ఏమిచ్చావని నిందించకురా నాన్నను. ఈ భూమి మీద ఏ సిరిమించునురా తానిచ్చిన ఈ జన్మను. ఇష్టంగా గుండెలపై తన్నించుకుంటాడు, కష్టాన్ని తను మోస్తూ నిన్ను పెంచుకుంటాడు. ఏదైనా గాయం అవగానే అమ్మా అనడం సహజం. ఆ గాయం మానే మందుకొని నా మనసులు గుర్తించం. ఏదైనా గాయం అవగానే అమ్మా అనడం సహజం. ఆ గాయం మానే మందుకొని నా మనసులు గుర్తించం. నువ్వు నింగిన ఎగిరే గాలిపటం నిన్నెగరేసేదే అమ్మ. మీ ఇద్దరికీ ఆధారమై కనిపించని దారం నాన్న. తను ఎక్కుతూ ఆపిన తుది మెట్టే నీ తొలి అడుగుర కన్నా. నువ్వెంతెత్తెదిగిన నీ వెనక ఘనమైన పునాదే నాన్న.
ఏమిచ్చావని నిందించకురా నాన్నను. ఈ భూమి మీద ఏ సిరిమించునురా తానిచ్చిన ఈ జన్మను. నీ గెలుపును 10 మందికి తెలిపి పులకించే పసి హృదయం, ఓటమిని నువ్వు ఒంటరి చేస్తున్నా ఓదార్చే తొలి నేస్తం. నీ గెలుపును 10 మందికి తెలిపి పులకించే పసి హృదయం, ఓటమిని నువ్వు ఒంటరి చేస్తున్నా ఓదార్చే తొలి నేస్తం. తన రెక్కలు ముక్కలు చేసుకొని నేను చెక్కెను శిల్పంగా, తను విత్తనమేసి పెంచాడు ఎదగాలి నువ్వే వృక్షంగా. నువ్వు ఇచ్చిందే తిరిగొస్తది నాన్నకు ప్రేమను యువర కన్నా. ఇది గుర్తుంచుకొని జీవించు నువ్వు రేపింకొకడికి నాన్న. ఏమిచ్చావని నిందించకురా నాన్నను. ఈ భూమి మీద ఏ సిరిమించునురా తానిచ్చిన ఈ జన్మను. ఈ భూమి మీద ఏ సిరిమించునురా తానిచ్చిన ఈ జన్మను. కెమెరాలు కెమెరామెన్లతో పని లేకుండా సెల్ ఫోన్లో సెల్ఫీలు తీసుకునే రేంజ్లో ఉన్నాం. లక్షలు పోసి ఎక్కువ మెగా పిక్సెల్స్ ఉన్న మొబైల్స్ కొంటున్నాం. కానీ ఒక్క సెల్ఫీ అయినా నాన్నతో ఉందా? ఈ పాటకు పనిచేసిన మా అందరి ఫోటోలు నాన్నలతో కలిసి వేయాలనే తాట రాగానే మాలో ఎక్కువ మందికి అలాంటి ఓ ఫోటోనే కనపడలే. ఒకవేళ ఇప్పటికిప్పుడు దిగుదామన్నా ఏ ఒక్కరి దగ్గర నాన్న లేడు. ఇప్పుడు మీరు కూడా ఫోటో కోసం వెతుకుతుండొచ్చు. కానీ మనం వెతకాల్సింది నాన్న ఫోటోని మాత్రమే కాదు, తనకున్నవన్నీ మనకే ఇచ్చేసి ఎక్కడో దిక్కులేని వాడిలా మిగిలిపోయిన నాన్నను కూడా. మన లక్షలు దోస్తులు, ఆస్తులు, పెళ్ళాం, పిల్లలు ఇవన్నీ ఇంకా మనతో చాలా కాలం ఉంటాయి. కానీ నాన్న ఇంకెన్నాళ్ళుంటాడు? ఎన్నాళ్ళుంటే అన్నాళ్ళు, ఎంత వీలైతే అంత ప్రేమిద్దాం. పోయాక ఫోటోని కాదు, ఇప్పుడే ఈ క్షణం నుండి. నిన్ను చేర్చాలనుకుంటాడు, తనకందని ఆనందం నీకందితే చాలనుకుంటాడు. ఏమిచ్చావని నిందించకురా నాన్నను. ఈ భూమి మీద ఏ సిరిమించునురా తానిచ్చిన ఈ జన్మను. ఇష్టంగా గుండెలపై తన్నించుకుంటాడు, కష్టాన్ని తమోస్తూ నిన్ను పెంచుకుంటాడు.